నమస్తే నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యకరమైన తాజా కూరగాయలను వినియోగదారులకు అందించే లక్ష్యంగా అవ్య ఫార్మ్స్ ఒక కొత్త ప్రయత్నం చేస్తుంది. రైతులకు లాభాలు సాధిస్తూ మరోపక్క వినియోగదారులు నిల్వ చేసుకునే అవసరం లేకుండానే ఫామ్ నుండి నేరుగా ఇంటికే డెలివరీ చేస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడే దిశగా చేస్తున్న అవ్య ఫార్మ్స్ లక్ష్యం ఏంటి అన్న అంశాలపై ఆ సంస్థ వ్యవస్థాపకులు సోమశేఖర్ గారు హెచ్ఎంటీవీ స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వీటిపై ఎలాంటి సందేహాలున్నా ఇక్కడ స్క్రీన్పై కనిపించే నంబర్లకు కాల్ చేసి రైతులతో పాటు వినియోగదారులు కూడా మీ సందేహాలను అడిగి తెలుసుకోవచ్చు. నమస్తే సోమశేఖర్ గారు. నమస్తే. ముందుగా అంటే మీరు కొత్త కాన్సెప్ట్తో వీటికి సంబంధించి కొత్త కాన్సెప్ట్తో వచ్చింది అంటే ఇప్పుడున్న పరిస్థితులు అందరూ తాజా కూరగాయలను తినాలని ఆలోచనతో ఇప్పుడు హెల్త్ కాన్షియస్ ఎక్కువ పెరిగింది. సో ఈ క్రమంలో అసలు మీ కాన్సెప్ట్ ఏంటి, మీ ఉద్దేశం ఏంటి అసలు? ముందుగా హెచ్ఎంటీవీకి వారి యాజమాన్యానికి నా కృతజ్ఞతలు. ఇప్పుడు ఫస్ట్ మనకు ఏ కంపెనీస్ వచ్చినా ఏ సూపర్ మార్కెట్స్ వచ్చినా వెజిటబుల్స్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సపరేట్స్గా అవుట్లెట్స్ పెట్టడము లేకపోతే వేర్ హౌస్ స్పేస్ పెట్టడము. ఇక్కడ ఏమైపోతుందంటే మల్టిపుల్ ప్లేసెస్ నుంచి ట్రావెలింగ్ అనేది అయిపోతుంది. సో ఫైనల్గా అల్టిమేట్గా ఎప్పుడైతే కన్జ్యూమర్కి రీచ్ అవుతుందో అప్పటికి నియర్లీ ఒక 5-6 స్టేజెస్ దాటిపోతున్నాయి. సో ఇక్కడ ప్రతి ఒక్క బర్డన్ కూడా ఏమైపోతుంది, అది కన్జ్యూమర్కి వచ్చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఎవ్రీ ప్లేస్లో కూడా వేస్టేజెస్ అనేది ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఫార్మర్ అంత కష్టపడి పండించిన పంటని మనము ఆ ప్రైస్ అనేది వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం. సో ఇప్పుడు ఈ మోడల్లో ఏంటంటే ఉంటే చెట్టుకుంటుంది, లేకపోతే కన్జ్యూమర్ ఇంట్లో ఉంటుంది. ఓకే, హార్వెస్ట్ అయిన వితిన్ అవర్స్ మ్యాక్సిమం 24 అవర్స్ లోపల మేము వినియోగదారుకి సప్లై చేయడమే మా యొక్క ముఖ్య లక్ష్యం. ఓకే, అంటే ఎట్లా అంటే టైం డ్యూరేషన్ లేకుండా కేవలం 24 గంటల్లో మళ్ళీ మీరు దాన్ని తీసుకెళ్తారు. హార్వెస్ట్ అయిన ఒక 24 అవర్స్ లోపలనే కన్జ్యూమర్ దీన్ని కన్జ్యూమ్ చేయగలడు. సో అప్పటి వరకు ఏమైపోతుందంటే మనము వెజిటబుల్ని తీసిన సమ్ అవర్స్ వరకు ఇట్ విల్ బీ లైవ్. ఓకే, సో ఫైనల్గా ఇప్పుడు ఎవరు ఎలా పండించినా కూడా దీన్ని ఏం చేసేస్తున్నారు, అది రెఫ్రిజిరేటర్లోకి వెళ్ళిపోతుంది. రెఫ్రిజిరేటర్లోకి వన్స్ ఇట్ హ్యాస్ బీన్ ఎంటర్డ్, దాని టెంపరేచరు, దానికి ఉన్న లైఫ్ ఇవన్నీ కూడా రెడ్యూస్ అవుతూ వస్తాయి. మీరు అన్నట్టు దాదాపు మార్కెట్ నుంచి అంటే రైతు నుంచి బయటకు రావడానికి కనీసం ఒక 2 రోజులు పడుతుంది. అక్కడ నుంచి మార్కెట్కి రావాలి, మెయిన్ మార్కెట్కి వచ్చి 2 days పడుతుంది. 2 days పట్టిన తర్వాత కన్జ్యూమర్ మినిమం అదొక ఇంకో 2-3 days ఇంకా అడిషనల్ గా కొంతమంది అయితే సంతలో ఒక వీక్లీ వన్స్ ఎక్కువ కాలం. సో ఇప్పుడు ఇదేమైపోతుందంటే డైరెక్ట్ రైతు దగ్గర నుంచి వితిన్ 24 అవర్స్లో కన్జ్యూమర్కి రీచ్ అయినప్పుడు ఇక్కడ ఎక్కడ కూడా మాకు ఈ మార్కెట్స్ కానీ వీటితో సంబంధం ఉండదు. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇక్కడికి రావడంతో ఏమైపోతుందంటే చైన్ పెద్దగా అయిపోతుంది, కాస్ట్ పెరిగిపోతుంది, అండ్ మోర్ ఓవర్ వేస్టేజ్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో వీటిని క్రబ్ చేసేదానికి మేము ఈ మోడల్ని తీసుకొచ్చాం. అంటే పర్టికులర్గా ఈ కూరగాయలు ఇస్తామనే ఏదైనా రూల్ ఉందా, లేకపోతే అన్ని రకాల కూరగాయలు సీజనల్లీ ఏ అయితే అవైలబుల్ ఉంటుందో వాటిని బిఫోర్గానే వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి మా యాప్లో అవైలబిలిటీ ఉంటుంది. సో కొంతమందికి కొన్ని వెజిటబుల్స్ పడవు, కొంతమందికి కొన్ని వెజిటబుల్స్ కావాలి. సో ఇప్పుడు సీజనల్గా ఒక్కొక్కసారి ఒక్కొక్క వెజిటబుల్స్ వస్తాయి, సో మిగతాయి రావు. సో మేము ఏ మోడల్లో చేసాము అంటే 11 types ఆఫ్ ఐటమ్స్, దాంట్లో ఒక 2 types ఆఫ్ వెజిటబుల్స్, అంటే మార్నింగ్ ఒక వెజిటబుల్, ఈవినింగ్ ఒక వెజిటబుల్ని కర్రీ చేసుకోవడానికి, నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద వెజిటబుల్స్ ఏవైతే ఈ కర్రీని కుక్ చేసుకోవడానికి అవసరమవుతాయో అవన్నీ కూడా ప్యాకేజింగ్ ఒక దాంట్లో చేసేసి రీయూజబుల్ బాస్కెట్స్ని ఇంట్రడ్యూస్ చేసాము. ఈ రీయూజబుల్ బాస్కెట్స్లో వెళ్ళడం వల్ల ఏమైపోతుందంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్, నాట్ ఓన్లీ ప్లాస్టిక్, సింగిల్ యూజ్ బ్యాగ్స్, ఏదర్ ఇట్ మే బి పేపర్ ఆర్ పాలీ ఆర్ కాటన్, ఏదైనా కూడా ఇక్కడ ఇవి లేకుండా 1 time అనేది క్లోజ్ అయిపోయేసేసి రీయూజబుల్ బాస్కెట్స్ వీటిని బర్తే వ్యానిష్ చేసేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు పర్టికులర్గా 11 రకాలని చెప్పేసి గతంలో చెప్పినట్టు, అంటే అసలు ఎందుకు పర్టికులర్గా ఎంపిక చేసుకోవడం? వాళ్ళు ఇప్పుడు యాజ్ పర్ WHO నామ్స్ పర్ క్యాపిటా వచ్చేసి ఒక 250 grams ఆఫ్ వెజిటబుల్స్ని కన్జ్యూమ్ చేయాలి. దాంట్లో కొన్ని క్రీపర్ ఉంటాయి, కొన్ని రూట్ వెజిటబుల్స్ ఉంటాయి, కొన్ని ప్లాంట్ వెజిటబుల్స్ ఉంటాయి. దీని ప్రకారంగా మేము వీటిని డిజైన్ చేసి వాళ్ళ ఫ్యామిలీలో 3 members ఉన్నారా, 4 members ఉన్నారా, 5 members ఉన్నారా, 2 members ఉన్నారా, దాని ప్రకారంగా వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ డేటాను తీసుకొని వాళ్ళకు తగ్గ ఏదైతే ఉంటుందో ఆ వెజిటబుల్స్ని మాత్రమే మేము సప్లై చేస్తాం వాళ్ళకి. ఓకే, ఓకే. అందులో ఏంటి సార్ మామూలుగా 11 రకాలు అంటే ఎక్కువ? 2 types of vegetable and ఒక type of leafy vegetable. Next general vegetables like tomato, ginger, garlic, onion,
గ్రీన్ చిల్లీ, కొరియాండర్, పుదీనా అండ్ కర్రీ లీఫ్. ఓకే ఓకే, ఇక్కడ వరకు ఓకే. పంట పండించడం రైతు వంతు. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే ఆ రైతు నుంచి తీసుకున్న తర్వాత వాటిని కస్టమర్కి చేర్చడం అనేది చాలా కష్టమైన పని. అవును వాస్మన్, ఎందుకంటే ఈ ప్రాసెస్లో ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు చాలా చైన్ సిస్టంలో వస్తుంది. ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గర కనీసం 7 days పడుతుంది. కానీ మీరు 24 గంటల్లో అంటే ఏ విధంగా మీరు దాన్ని సప్లై? ఇప్పుడు ఇక్కడ మేము ఒక టెక్నాలజీని యూజ్ చేస్తున్నాము, దానికి అదే గాడివాలా. సో గాడివాలా విల్ బీ ద లాజిస్టిక్స్ యాజ్ వెల్ as డెలివరీ పార్ట్నర్. రైతుకి కన్జ్యూమర్ని జోడించేదే ఈ యొక్క యాప్ మెయిన్ ఉద్దేశం. సో ఇది లైక్ ఓలా, ఉబర్, పోర్టర్, ర్యాపిడో ఎలాగైతే పనిచేస్తున్నాయో ఇవి విలేజెస్లలో ఫార్మర్ని కలెక్ట్ చేసుకోవడానికి, ఇంక్లూడింగ్ వాళ్ళు అక్కడ పండించిన ప్రతి పంట కావచ్చు, లేకపోతే ఉత్పత్తి అయ్యే పాలు కావచ్చు, ఇంక్లూడింగ్ వాళ్ళు పేడను కూడా అమ్ముకోవడానికి కూడా మా యాప్లో అవకాశం అనేది ఉంటుంది. రైతులు ఇక్కడ వాళ్ళు పండించిన పంటనే కాకుండా ఆ పంటల తర్వాత వచ్చిన వేస్ట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం వరి పండిస్తాము, వరి పండించిన తర్వాత వరి చెత్త ఉంటుంది. సో ఈ వరి చెత్తను కూడా వాళ్ళు మా యాప్లో అమ్ముకోవడానికి అనేది ఒక ఆప్షన్ అనేది ఒకటి ఇస్తున్నారు. సో నెక్స్ట్ బనానా ప్లాంటేషన్స్ ఉంటాయి. బనానా ప్లాంటేషన్స్లో కూడా బనానాను తీసిన తర్వాత ఏదైతే ఆ స్టెమ్ ఉంటుందో వాటిని కూడా మేము తీసేసి వీటిని రీసైకిల్ చేసి ఆర్గానిక్ కాంపోస్ట్ అండ్ అనిమల్ ఫీడ్గా చేసేసి అది మళ్ళీ అక్కడే మాన్యూర్గా ఇది యూటిలైజ్ అయ్యేదానికి అక్కడక్కడ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఏదైతే మనకు అవసరమవుతుందో ఆ యూనిట్స్ అన్నిటిని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఓకే, అంటే మీరు ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ అంటే పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో చేస్తున్నట్టుంది. అవునండి. అంటే ఇందులో మీరు ఏదైతే వేస్టేజ్ పర్టికులర్గా ఎట్లాంటి వేస్టేజ్ని తీసుకుంటారు? ప్రతి ఒక్క అగ్రి వేస్ట్ అండి. ఇప్పుడు ఏ ఉత్పత్తి అయితే రైతు చేస్తున్నాడో ఆ ఉత్పత్తి వచ్చిన తర్వాత ఏదైతే వేస్టేజ్ మిగిలిపోతుందో ప్రతి ఒక్క వేస్టేజ్ని వాళ్ళు దీంట్లో అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే మళ్ళీ ఆ వేస్టేజ్ నుంచి ప్రోడక్ట్స్ ఏమన్నా మనము బై ప్రోడక్ట్స్ అనేటి రీసైకిల్ చేసేసి లైక్ మనము వర్మీ కాంపోస్ట్ లాగా చేసేసి ఆ కాంపోస్ట్ని మళ్ళీ మనము సాయిల్స్లో యూజ్ చేస్తాం. మీరు అన్నట్టు ఇప్పుడు అవ్య ఫార్మ్స్కి సంబంధించి మీరు చెప్పిన ప్రకారం ఏదైతే ప్రాసెస్ ఇప్పుడు కూరగాయలకు సంబంధించి ప్లస్ వేస్టేజ్కి సంబంధించి ఇప్పుడు యాప్ డెవలప్మెంట్కి సంబంధించి ఇవన్నీ నిజంగా ఇదంతా ప్రాసెస్ చేయాలంటే ఒక పెద్ద టీం అవసరం మీకు. అవును, మామూలుగా అంటే దీన్ని ఏ విధంగా దీన్ని డెవలప్ చేస్తారు, ఎట్లా తీసుకుంటారు? సో ఇప్పుడు దీంట్లో మేము డ్రోన్ ట్రైనింగ్ లైసెన్స్ అనేది ఒకటి ఇస్తున్నాం. ప్లస్ విలేజ్ సైడ్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్లో అగ్రికల్చర్కు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి కొన్ని ఇస్తున్నాం. ఓకే, సో మా దగ్గర ఫస్ట్ రైతు జాయిన్ అవ్వాలి అంటే వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ అయిన తర్వాతనే దెన్ వాళ్ళు మా దాంట్లో ప్రోడక్ట్స్ నమ్ముకోవడం కానీ లేకపోతే ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం కానీ ఫస్ట్ అవకాశం అనేది ఫస్ట్ స్కిల్ అయిపోయిన తర్వాతనే వాళ్ళు చేసుకోగలరు. ఓకే, సో దీనికి సంబంధించి సపరేట్గా ఒక టీం అనేది అలొకేట్ చేస్తున్నాం. ముందు ఒక కాల్ తీసుకుందాం సార్. శ్రీకాంత్ గారు మదనపల్లి నుంచి. శ్రీకాంత్ గారు చెప్పండి మీ డౌట్ ఏంటో. సార్ మేము ఇప్పుడే చూస్తున్నాం టీవీలో. ఓకే, చెప్పండి శ్రీకాంత్ గారు, వినిపిస్తుంది. సార్ నమస్తే, ఇప్పుడే చూస్తున్నాం టీవీలో మంచి ప్రోగ్రామ్ పెట్టారు. ఇప్పుడు ఇది హైదరాబాద్కి సంబంధించిందేం సార్? హైదరాబాద్కి సంబంధించిందేం సార్? ఇది త్రూ అవుట్ స్టేట్ ఉంటుందండి. ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడైనా కూడా రైతులు అనేది ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవచ్చు. అంటే మీరు కెమికల్లో పండించిన ప్రొడక్ట్స్ న్యాచురల్ ఫార్మింగ్ ఎట్లా సార్? కెమికల్ న్యాచురల్ అనేది ఏం లేదండి. రైతు పండించిన ప్రతి పంటని ఈ దీంట్లో అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందండి. అది న్యాచురల్ కానివ్వండి, ఆర్గానిక్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సార్ ఇప్పుడు కాల్ అడిగినట్టు ఒక డౌట్ అందరికీ, ఇప్పుడు అందరికీ ఏంటంటే న్యాచురల్గా పండించిందా లేకపోతే కెమికల్, అసలు ఏంటి, ఎట్లా, ఏ విధంగా మనం ఫస్ట్ మనము ఫార్మర్ని డెవలప్ చేయాలి అంటే వాళ్ళు ఒక దారిలో వెళ్తున్నారు. ఆ దారిని డైవర్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఒక దారి చూపించే వాళ్ళు కావాలి. ఇప్పుడు మేము ఓన్లీ ఆర్గానిక్ తీసుకుంటాము లేకపోతే న్యాచురలే తీసుకుంటాము అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇప్పుడు వీళ్ళని తీసుకొని అట్లీస్ట్ మేము ఒక 2-3 years వీళ్ళతో ట్రావెల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్టెప్ బై స్టెప్ మేము వీళ్ళని డైవర్ట్ చేసుకుంటూ వస్తాం. ఆఫ్టర్ 2-3 years ఏమైపోతుంది, మా దగ్గర ఎంతమంది అయితే ఫార్మర్స్ జాయిన్ అయి ఉన్నారో ప్రతి ఒక్క ఫార్మర్ యొక్క పొలము ఆర్గానిక్ పొలం అయిపోతుంది. ఓకే, ఎందుకంటే స్టేజ్ వైజెస్ మనము ఈ ఆర్గానిక్ అనేది ఒక రోజులో మనము చేసేయలేము.
సో ఈ ప్రాసెస్ అనేది నియర్లీ ఒక 4 years ట్రావెల్ చేయాలి. సాయిల్కి మనం ఇచ్చే దీన్ని ఒక 4 yearsని మనం చేస్తే ఆ రోజు మనకు ఈ ఆర్గానిక్ అనేది సాయిల్ అయిపోతుంది. సో ఈ 4 years ఆఫ్ స్పాన్లో వీ విల్ డైవర్ట్ దెమ్ స్టెప్ బై స్టెప్ వాళ్ళకు ఏ పంటలు వేయాలనేది ఆ గైడెన్స్ ఇవ్వడం కానీ, ఇప్పుడు ఇక్కడ కన్జంప్షన్ ఎంత ఉందో అంత మాత్రమే మేము పండించేలాగా, ఇప్పుడు ఈ కన్జంప్షన్ కన్నా ఎక్కువ చేసాము అంటే మార్కెట్లోకి ఎక్కువ వచ్చేసి అది స్పాయిల్ అయిపోతుంది. లేదు ఎక్కడన్నా ఎక్సెస్ మెటీరియల్ వస్తుంది, అక్కడ ఎక్సెస్ మెటీరియల్ వచ్చినప్పుడు దెన్ మేము అక్కడ ఐడెంటిఫై చేసి అక్కడ ఏదైనా ఒక క్లస్టర్ లాగా పెట్టేసి లైక్ సోలార్ డ్రైయర్స్ కానీ ఇలాంటి అక్కడ ఇంట్రడ్యూస్ చేసి ఆ ఎక్సెస్ వచ్చిన పంటని అటు డైవర్ట్ చేస్తూ, లేదు ఎక్కడన్నా ఎక్స్పోర్ట్ అవసరం ఉంది దాన్ని అక్కడికి పంపిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఈ దీంట్లో ఒక అగ్రికల్చరల్ మేనేజ్మెంట్ అనేది ఒకటి చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైనా సరే మనకు పండింది ఎక్కువ అయిపోతుంది, ఎక్కడ ఎంత కన్జంప్షన్ ఉందో అంత మాత్రమే ఉంటుంది. కన్జంప్షన్కు మించి మనకు హార్వెస్ట్ వచ్చినప్పుడు ఇది వేస్టేజ్ అయిపోతుంది. సో ఇప్పుడు అది మనం మేనేజ్మెంట్ చేయాలి అన్నప్పుడు వీ నీడ్ టు టేక్ ఎవ్రీ వన్. ఇప్పుడు ప్రతి ఒక్క ఫార్మర్ని మనం తీసుకున్నప్పుడు స్టెప్ బై స్టెప్ వాళ్ళని ప్రతి ఒక్క పంటకి చేంజ్ చేసుకుంటూ వాళ్ళ స్కిల్స్ని ఇది చేసుకుంటూ దాంట్లోకి ఏ సాయిల్స్లోకి కావాల్సిన న్యూట్రిషన్స్ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వాళ్ళని ఒక ట్రావెల్ చేసుకుంటూ ఒక 3 years 4 years తర్వాత వాళ్ళ ఆర్గానిక్ అనేది ఇండీమ్డ్గా అయిపోతుంది. మీరు చెప్పినట్టు మీరు చేసే కార్యక్రమంలో భాగంగా మీకు అంటే ఎంప్లాయ్మెంట్ చాలా అవసరం. ఎంప్లాయ్మెంట్ ఉన్న యూత్ కానీ ఎవరైతే పని చేయాలనుకుంటారో మీతో కలిసి, సో అంటే ఎట్లా ఏ విధంగా మీరు ఎంపిక చేసుకుంటారు, వాళ్ళకి ఏ విధంగా శిక్షణ ఇస్తారు? వీళ్ళందరికీ కూడా ఫస్ట్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ అనేది మ్యాండేటరీ. దాని తర్వాత వీళ్ళల్లో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వీళ్ళందరికీ డ్రోన్ ట్రైనింగ్ లైసెన్స్ ఇస్తున్నాం. ఓకే, ఫ్రమ్ డీజీసీఏ వాళ్ళు ఎయిర్పోర్ట్ అథారిటీస్ వాళ్ళు లైసెన్స్ ఇస్తారు వీళ్ళకి. సో వీళ్ళకు సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనము ప్రాక్టికల్గా వీళ్ళకి నేర్పిస్తాము. దెన్ వీళ్ళందరినీ కూడా విలేజ్ లెవెల్స్లలో ఒక్కొక్క విలేజ్కి 2 members 3 members విత్ 1 drone చేసినప్పుడు ఆ ఏరియాలలో ఏ అయితే మా కల్టివేషన్స్ ఉంటాయో అవన్నీ మేము చేసుకుంటూ, ఒకవేళ ఎవరికైనా సర్వీస్ అవసరమైంది వాళ్ళకు కూడా ఈ సర్వీస్ ప్రొవైడ్ చేసేదానికి, వాళ్ళు యాప్లోనే బుక్ చేసుకోవడానికి ఈ అవకాశం అనేది మేము కల్పిస్తున్నాం. ఓకే, మీకు ఏదైతే ఉత్పత్తిని ఇస్తారో వాళ్ళకి ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చి మిగతా దాని తర్వాత ఒకవేళ ఆ టైం అనేది మన దగ్గర ఉంది అన్నప్పుడు ఆ డ్రోన్ని మిగతా సర్వీసెస్ మిగతా వాళ్ళకు కూడా యూటిలైజేషన్కి ఇస్తున్నాం. అంటే ఇంకొక డౌట్, ఇక్కడ మీరు కేవలం మీ ఫామ్ నుంచే ఎక్కువ శాతం తీసుకుంటారు లేకపోతే వేరే రైతుల నుంచి కూడా? అవ్యా ఫార్మ్స్ అంటే ప్రతి ఒక్క ఫార్మరు దీంట్లో ఒక షేర్ హోల్డర్. ఎందుకంటే మాది ఒక ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. ఓకే, ఎఫ్ఈఓ. ఓకే, సో ఇప్పుడు ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లో మాకు ఎవరైతే రైతు దీంట్లో అమ్ముకుంటాడో ఆయన ప్రతి ఒక్క రైతు కూడా మాకు దీంట్లో ఒక పార్ట్నర్ లాగా అవుతాడు. ప్రతి ఒక్క రైతుకి ఒక షేర్ హోల్డింగ్ అనేది ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అనేది వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు ఆ సిస్టమ్స్ అనేవి వాళ్ళకు ఇదవుతాయి. నెక్స్ట్ వన్స్ మా దాంట్లో మెంబర్ అయిపోయిన తర్వాత దెన్ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన సబ్సిడీస్ కానీ ఇవన్నీ కూడా మేము గవర్నమెంట్ నుంచి ఏవైతే వస్తాయో వాటిని ఇస్తూ, ప్లస్ మేము వాళ్ళకు స్టాండ్ అయ్యేసేసి వాళ్ళకు టెక్నాలజీతో పాటు స్కిల్ ఇచ్చేసి నెక్స్ట్ ఏ పద్ధతుల్లో పండియాలి, ఏ పంటలు వేయాలి, ఏ పంటలు వేస్తే మీకు ఎంత వస్తుంది అని వాళ్ళకు చెప్పి నెక్స్ట్ ఆ పంటలు వేసి ఆ పంటని కొనేలాగా మేము డిజైన్ చేసుకుంటాం. అంటే ఇక్కడ డౌట్ ఏంటంటే ఈ రీసైకిల్ అగ్రి యూసేజ్ వీటికి సంబంధించి ఇవన్నీ మీరు కలెక్ట్ చేస్తుండే కదా, సో వీటికి సంబంధించి రైతులకు పర్టికులర్గా అంటే ఏ రకాలు మీకు ఇవ్వచ్చు, అంటే ఏ పంటలకు సంబంధించి ఇవ్వచ్చు ఒకసారి డీటెయిల్గా చెప్తే రైతులు కూడా? ఎగ్జాంపుల్ వర్రీ అనుకుందాము, నెక్స్ట్ కంది, నెక్స్ట్ వేరుశెనగ, ఆనియన్, ఇంకేం పత్తి, కోకోనట్, బనానా, పపాయ, ఏదైనా సరే మనము ఫీల్డ్లో అయిపోయిన తర్వాత పక్కకు తీసి పడేస్తున్నారు ఆ ప్రతి ఒక్క వేస్ట్ని కూడా వాళ్ళు దీంట్లో అమ్ముకోవడానికి. కొబ్బరి అయితే కోకోపిట్ తయారు చేసి కోకోపిట్ చేస్తాము. ఇప్పుడు వీటితో ఇప్పుడు ఎగ్జాంపుల్ బనానా ఉంది, బనానా ఫైబర్ చేయొచ్చు, ఓకే, ప్లస్ బనానా ప్లేట్స్ చేయొచ్చు. పపాయ ఉంది, పపాయతో కూడా ఫైబర్ తీయచ్చు. సో పపాయ లీవ్స్ ఉన్నాయి. నెక్స్ట్ పపాయతో లోపల వచ్చే మిల్క్ అనేది కూడా ఇప్పుడు చాలా కాస్ట్లీగా ఉంది. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఏజ్ని బట్టి ఇదిని బట్టేసి దాన్ని దేనికి యూజ్ చేయాలి అనేది వీళ్ళు దీంట్లో జస్ట్ ఒక సింపుల్ ఫార్ములా, వాళ్ళ ఒక ఫోటో, వీడియో, వాళ్ళ లొకేషన్ దాంట్లో అప్లోడ్ చేసేసారు అంటే మా ఎగ్జిక్యూటివ్ అక్కడికి విజిట్ చేసి దెన్ వాళ్ళకు ఆ డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తారు.
అట్లాగే రైతులు కొంతమంది అంటే ఈ వేస్టేజ్ని మల్చింగ్ యూజ్ చేస్తారు. సో అట్లా ఏదన్నా మల్చింగ్ అనేది ఇప్పుడు ఏంటంటే మనము ఇప్పుడు ఈ వర్రీ వీట్ గ్రాస్ ఏదైతే ఉందో వీటిని ఒక మ్యాట్ లాగా చేయాల్సింది వస్తుంది. సో మల్చింగ్లో ఇప్పుడు మనం ఏదైతే మల్చింగ్ పేపర్ యూస్ చేస్తున్నామో ఇది ఒక క్రాప్ అయిపోయినప్పుడు దీన్ని తీసేయడానికి అవ్వదు. సో మనం ఏం చేయాల్సింది వస్తుంది, అలాగే ప్లౌ చేసేస్తారు. ఆ ప్లౌ చేసినప్పుడు అది సాయిల్లోకి వెళ్ళిపోతుంది. సాయిల్లోకి వెళ్ళిపోయిన తర్వాత దెన్ ఆ రూట్స్ వెళ్ళడానికి వాటికి కొంచెము ఇబ్బంది అయిపోతుంది. దాంట్లో మనం ఇప్పుడు ఈ వేస్టేజ్ ఏదైతే ఎగ్జాంపుల్ లైక్ వర్రీ లేకపోతే గోధుమ వీటి గ్రాసెస్ తీసుకుంటాము, వీటితో మల్చింగ్ పేపర్ లాగా మ్యాట్స్ చేస్తాం. ఓకే. ఆ మ్యాట్స్ చేసినప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు మనకి ఎక్కడైతే ఫోటోసింథసిస్ అనేది జరగదో ఆ ప్రక్రియ జరగాలి అంటే సన్లైట్ కావాలి. సన్లైట్ మనకు భూమి మీద పడకపోతే ఏ చెట్టు మొలవదు. సో ఇప్పుడు ఈ వరిగడ్డి ఏమో చేస్తుందంటే ఆ సన్లైట్ని ఆపుతుంది. మల్చింగ్ పేపర్ అయినా కూడా ఏదైనా సరే ఫస్ట్ మనం దాన్ని కప్పెడుతున్నాము బికాస్ ఆ సన్లైట్ దానికి రీచ్ అవ్వకూడదు. ఓకే, రైట్. భాస్కర్ రెడ్డి గారు గద్వాల నుంచి రెడీగా ఉన్నారు. భాస్కర్ రెడ్డి గారు చెప్పండి మీ డౌట్ ఏంటో. సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్. మాకు బాగా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఏపీ తెలంగాణ లోపల సార్ నమస్తే సార్. చెప్పండి వినిపిస్తుంది. మీరు మంచి కార్యక్రమం టేకప్ చేసినందుకు ధన్యవాదాలు సార్. ఓకే. ఏపీ తెలంగాణ లోపల డేట్ ఫార్మ్స్ బాగా డెవలప్ అయినాయి సార్. ఓకే. అయితే వీటిని అమ్ముకోవడం చాలా కష్టంగా ఉంది సార్. దాదాపుగా ఎన్ని ఎకరాలు ఉంటుందండి? వస్తుంది. దీన్ని మార్కెటింగ్ చేసుకోవాలన్న కష్టం ఉంది. దాన్ని సోలార్ డ్రైవ్ పెట్టి డ్రై చేసి అమ్మాలన్నా కూడా మాకు ప్రాబ్లం ఉంది. మరి ఓవరాల్ గా మీకు తెలిసి ఎన్ని ఎకరాలు ఉంటుంది మీ దగ్గర? మా దగ్గర నాది ఒక 2 acres ఉంది సార్. ఇక్కడ ఇంకొక 4 acres ఉంది. అచ్చంపేటలో ఒక 20. ఓవరాల్ తెలంగాణ అంతా ఎంత ఉంటుందండి? తెలంగాణలో అంతా ఒక 150-200 ఎకరాలు ఉంటుంది సార్. ఖచ్చితంగా మేము దీన్ని కన్సిడర్ చేస్తామండి. మీరు దీన్ని అమ్ముకోవడానికి కావాల్సినటి త్వరలోనే మేము మీకు చెప్తామండి. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్. అట్లాగే అంటే ఏదైతే ఫామ్లో మీరు ఇంతకుముందు చెప్పిన విధంగా చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే ఈ కెమికల్ ప్లస్ వీటికి అంటే విపరీతంగా ఉపయోగించడం కూడా బాగా అలవాటు అయిపోయింది మోతాదుకి మించి. దాని గురించి మీరు సజెస్ట్ ఏం చేస్తారు? ఎందుకంటే మీరు ప్రోడక్ట్ తీసుకుంటున్నారు కదా అక్కడ నుంచి. అంటే దీన్ని మనము సాయిల్కి నేచర్కి మనం ఏమీ నేర్పిలేము యాక్చువల్గా. ఇప్పుడు మనం చేస్తూ ఉన్నది ప్లాంట్ అనేది ఎలా పెరుగుతుంది, ఎలా పెరిగినప్పుడు ఏమవుతుంది. సో దీన్ని స్ట్రక్చర్ని స్టడీ చేసుకొని ఎంతోమంది యూనివర్సిటీస్లలో సైంటిస్టులు వీళ్ళన్నీ ఇది చేసేసి ఇక్కడ ఏదైతే అవసరమవుతుందో సాయిల్లో ఆ సాయిల్కు కావాల్సింది ఇస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ లైక్ యూరియా ఉంది. యూరియా అనేది మనకు నైట్రోజన్ని డెవలప్ చేస్తుంది. సో అదేం చేస్తుందంటే రూట్ని త్వరగా వెళ్ళడానికి ఒక వే చూపిస్తుంది. నెక్స్ట్ డిఏపి ఏదైతే ఉందో ఇది రూట్ని స్ట్రాంగ్ చేయడానికి తోడ్పడుతుంది. సో వన్స్ రూట్ స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత ఏమైపోతుంది, మినరల్స్ అనేవి సాయిల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఇంక్లూడింగ్ మనము కౌడంగ్ కానీ ఏదన్నా మాన్యూర్ యూజ్ చేసినా కూడా ఆ మాన్యూర్ అనేది ఈ రూట్స్ వెళ్ళేదానికి దారులు చూపించేటివే తప్ప ఏ మాన్యూర్ నుంచి కూడా ఫీడ్ రాదు దీనికి. ఒక కాల్ ఉన్నారు సార్, దాని తర్వాత మాట్లాడదాం. అనంతపురం నుంచి సుధీర్ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్. ప్రెజెంట్ గ్రౌండ్ నెట్ ఉంది సార్ మా దగ్గర. ఓకే అండి. అది ఎట్లా సేల్ మేము వితిన్ ఒక 1 weekలో ఈ యాప్ లాంచ్ చేస్తున్నామండి. ఆ యాప్ మీకు లాంచ్ అయిన తర్వాత దెన్ దాంట్లో ఒక ఎస్ఓపి ఉంటుంది. మీరు ఒక ఫొటోస్ వీడియోస్ దాంట్లో తీసి అప్లోడ్ చేయాలి. మీ యొక్క లొకేషన్ చెప్పేశారు అంటే దెన్ మా ఎగ్జిక్యూటివ్ వచ్చేసి మీకు ఆ ప్రైసింగ్ అవన్నీ చెప్పేస్తారు. సుధీర్ గారు, అలాగే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది నంబరు 7997999179కి. ఈ నంబర్ కూడా మీరు కాల్ చేసి తర్వాత మాట్లాడొచ్చు సార్తో. అంటే ఏ విధంగా చేసుకోవాలి అందరు మీ దగ్గర ఏదైతే ప్రోడక్ట్ ఉత్పత్తులు ఉందో వాటికి సంబంధించి కూడా మాట్లాడచ్చు. సార్, ఇప్పుడు ఇది మీరు అంటే ఈ పర్యావరణం ఎకో ఫ్రెండ్లీ దీని ఆధారంగా అంటే ఇంకా ఎట్లాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటుంటారు? అంటే ఒక ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇవ్వాలన్న ఉద్దేశం కాకపోవచ్చు, లేకపోతే ఇవన్నీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఇక్కడ రైతు దగ్గర చూసుకున్నప్పుడు వాళ్ళ వేస్టేజ్ని కూడా మనం రీసైకిల్ చేసి దాన్ని బై ప్రోడక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు సిటీ సైడ్ చూద్దాం. ఇప్పుడు వెజిటబుల్స్ మినిమం వీక్లీ వన్స్ అయితే అందరూ కొంటారు. తీసుకున్న ప్రతిసారి మినిమం ఒక 10 to 20 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ని తీసుకుంటాం. ప్రతి ఒక్క ఐటమ్ తీసుకునే దగ్గర ఒక క్యారీ బ్యాగ్, ఈవెన్ మనం బ్యాగ్ తీసుకుపోయినా కూడా వాళ్ళు క్యారీ బ్యాగ్ ఇచ్చేసేస్తారు. వై? బికాస్ అది మనం రెఫ్రిజిరేటర్లో పెట్టుకుంటున్నాం. సో ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ 10 క్యారీ బ్యాగ్స్
క్యారీ చేసినప్పుడు ఓవరాల్ మనకు ఒక 25 lakhs ఆఫ్ ఫ్యామిలీస్ మనకు హైదరాబాద్లో ఉన్నాయి. అవును. సో 25 lakh ఫ్యామిలీస్ ఇంటూ 10 అన్నప్పుడు 2.5 crore బ్యాగ్స్ మనకు ఎవ్రీ వీక్ వస్తున్నాయి. అవును. సో పర్ మంత్ నియర్లీ 10 crores ఆఫ్ బ్యాగ్స్. సో విచ్ విల్ బికమ్ నియర్లీ ఒక 5,000 to 6,000 tons ఆఫ్ వేస్టేజ్, అవును. సింగిల్ యూస్ బ్యాగ్స్, ఏదర్ అది పేపర్ కావచ్చు, పాలీ కావచ్చు, నెక్స్ట్ క్లాత్ కావచ్చు, ఏదైనా కూడా ఇక్కడ ఏమైపోతుంది, ఇంత వేస్టేజ్ని లోకల్ అథారిటీస్ లైక్ జిహెచ్ఎంసి వీళ్ళు కంపల్సరీ వీటిని క్లీన్ చేయాలి. సో ఇప్పుడు ఈ కలెక్టింగు, ఈ గ్యాదరింగు, నెక్స్ట్ వాటిని రీసైక్లింగ్ అనేది, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో ఇది పెద్ద మిస్టరీగా ఉంది ఇప్పుడు మనకు సిటీస్లలో. ఈ సింగిల్ యూజ్ బాస్కెట్స్, రీయూజబుల్ బాస్కెట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏమైపోతుంది, ఇదే బాస్కెట్స్లోనే మేము వాళ్ళకు డెలివరీ ఇస్తాము, నెక్స్ట్ డే ఇంకొక బాస్కెట్ వెళ్ళిపోతుంది, ఆ బాస్కెట్ రీప్లేస్ అవుతుంది. ఓకే. సో దీనివల్ల రేపు ఇంత ఏదైతే క్రియేట్ అవుతుందో ఈ క్రియేషన్ని మనం బ్యాన్ చేయొచ్చు. సో ఇంత ఏదైతే సింగిల్ యూస్ బ్యాగ్స్ వస్తున్నాయో ఈ బ్యాగ్స్ అనేది రాకుండా ఆపేయగలం. అవును, మీరు అన్నట్టు రిఫ్రిజిరేటర్లో ఇప్పుడు కూరగాయలు తీసుకొని ఒక కవర్లో పెట్టి పెడతారు మామూలుగా. సో ఆ కవర్ ఏదైతే కూరగాయలు దాని వల్ల కూడా ఇప్పుడు మనము ఒక 1 weekకి కావాల్సిన కూరగాయలు మనం తెచ్చేసుకున్నాం ఇంటికి. సో ఇవి ఆ బ్యాగ్స్లలో తెచ్చేసుకున్నాము. ఇప్పుడు వన్స్ మనము రెఫ్రిజిరేటర్లో పెట్టక ముందు వరకు అది లైవ్లో ఉంటుంది. అంటే దాంట్లో ఇప్పుడు మనం చెట్టుకు తెంపిన తర్వాత అట్లీస్ట్ ఫర్ ఒక 2-3 days వరకు దాని లైఫ్ స్పాన్ ఉంటుంది. ఆ లైఫ్ స్పాన్ కంప్లీట్ అవ్వకముందే మనం ఏం చేస్తున్నాము, దాన్ని రెఫ్రిజిరేషన్లో పెట్టేస్తున్నాం. ఈ రెఫ్రిజిరేషన్లో పెట్టినప్పుడు ఏమైపోతుంది, ఈ క్లైమేట్కి ఆ ఉన్న మినరల్స్, న్యూట్రిషన్స్ ఫేడ్ అయిపోతున్నాయి. ఓకే. ఆ ఫేడ్ అయిపోయిన తర్వాత వాటిని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మేమేం చేస్తున్నాము అంటే ఈట్ ఫ్రెష్ వెజిటబుల్స్. వాళ్ళు ఎలా పండించారు అనే దానికంటే మనం ఎలా తింటున్నాం అనేది ముఖ్యం. సో మనం ఇప్పుడు తినేదాన్ని బట్టి మన హెల్త్ అనేది ఇదిగా ఉంటుంది. డాక్టర్లు కూడా సూచించేది ఎప్పుడు ఫ్రెష్ వెజిటబుల్స్ తినండి. సో ఇప్పుడు ఈ ఫ్రెష్ వెజిటబుల్స్ని హార్వెస్ట్ చేసిన బిఫోర్ 24 hours లోపల వాళ్ళకి రీచ్ అవుతున్నాయి ఎవ్రీ డే. ఎదర్ వాళ్ళకు మార్నింగ్ ఈవినింగ్ కావాలన్నా కూడా వీఆర్ గివింగ్ దెమ్. ఓకే. సో ఇప్పుడు మార్నింగ్ సప్లై చేసింది వాళ్ళు ఈవినింగ్ వరకే తినగలరు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వేరే వెజిటబుల్స్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు, సప్లై చేసేదానికి మేము ఉన్నాం. అది కూడా పర్ డే 99 rupeesతో మేము సప్లై ఇస్తున్నాం. సో ఆల్ ఓవర్ ద మంత్ తీసుకున్నా కూడా 3,000 rupees ప్లస్ ఎవ్రీ డెలివరీకి 9 rupees అనేది డెలివరీ ఛార్జెస్గా ఛార్జ్ చేస్తున్నాం. అంటే ప్రస్తుతం అంటే ఆల్ ఓవర్ 2 స్టేట్లో చేద్దామని ఆలోచన సార్, ఎట్లా ఇది? అవును, బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ 2 స్టేట్లలో ఇప్పుడు ప్రజెంట్ దీన్ని లాంచ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకవేళ రైతులు కొత్తగా మీ అదే వాళ్ళ ఏదైతే పండించిన ఉత్పత్తులను ఇవ్వడానికి ఏ విధంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, మీరు ఎట్లా ప్రాసెస్? ప్రజెంట్ మా నెంబర్ డిస్ప్లే అవుతుంది, దీనికి చేసి వాట్సాప్ చేసేసి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇవ్వచ్చు. నెక్స్ట్ మేము యాప్ లాంచ్ చేసే ముందు అనౌన్స్మెంట్ చేస్తాము. సో దెన్ ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందరూ దాన్ని వినియోగించుకోవచ్చండి. ఒక కాల్ ఉంది, సుధాకర్ గారు కాజీపేట నుంచి. సుధాకర్ గారు చెప్పండి మీ డౌట్ ఏంటో. నమస్కారం అండి. నమస్తే సుధాకర్ గారు. మంచి ప్రోగ్రాం. అది ఏ ఊళ్ళో అండి ఇది? ఇది ఆంధ్ర తెలంగాణ మొత్తం అండి. వెరీ నైస్ అండి. నాకు 83 ఏళ్ళు. థ్యాంక్ యూ. నేను ఇది 50 ఏళ్ల క్రితం ఒకసారి అలా చేశాను. ఓకే. అప్పుడు ఏదో హోల్సేల్ లో కొని చేశాను, ఇలా పండించి కాదు. ఓకే. నేనంటే పూర్కి ఇచ్చేవాడిని అనమాట. అప్పుడు ఇబ్బందుల్లో ఉండేవారు. అది హోల్సేల్ లో నైట్ వెళ్ళి తెల్లరగట్ట వెళ్ళి కొని ఇచ్చేవాడిని. ఈయన ఏకంగా పండించే ఇస్తున్నారు. పైగా మీరు 11 రకాలు 99 కంటే మరి మీకు ఎలా కిడుతుందో ఏమో మరి. అది చాలా ఆశ్చర్యంగా ఉంది. రైతులు సపోర్ట్ గా నిలబడినప్పుడు 99 రూపాయలు అనేది మంచి కాస్టే కదండి. ఏమండి, ఇప్పుడు రైతులకి మనం డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చేటప్పుడు 99 రూపాయలు అనేది తక్కువే అండి. బాగా తక్కువ, చాలా తక్కువ. ఆయన మళ్ళీ కొంతమంది కొన్నాళ్ళు చేశాక మానేస్తారేమో అని భయపడతారు. అందుకే అండి ప్రతి ఒక్క చోట మేమే నిలబడేసేసి చేస్తున్నాము. ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా వేరే వాళ్ళని ఎంటర్టైన్ చేయకుండా డెలివరీ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మేమే హ్యాండిల్ చేస్తున్నాం అన్నమాట. చాలా బాగుందండి. అది కాకినాడ ఏరియాకి నేను సాయం చేయగలుగుతాను. ఏదైనా ఇక్కడ ఏదైనా మా అవుట్లెట్ ఉంటుందండి? ప్యాకింగ్ సెంటర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయండి. డిస్ట్రిక్ట్ ఒకటి, డిస్ట్రిక్ట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ కి ఒకటి ఉంటుంది. నేను ఫ్రీగా ఇల్లు ఇస్తాను.
నేనే డబ్బులు పుచ్చుకోను, నేను సోషల్ వర్కర్ని. షూర్ 83 నాకు. ఖచ్చితంగా మీరు మీ డీటెయిల్స్ ఇప్పుడు నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా, ఒకసారి దానికి పంపించండి. నెక్స్ట్ నేను మీతో మాట్లాడేసేసి దాన్ని ఏం చేయాలో చేస్తామండి. నేను మీకు ఏం కావచ్చా హెల్ప్ ఇక్కడ చేయగలను. థ్యాంక్ యూ ఫర్ ద పాజిటివ్ ఈ రాజకీయ నాయకులు చెప్పే టైప్ కాదండి. ఇది ఒరిజినల్ మీకు లాగే. మీరు ఫార్మర్ అవడం నాకు చాలా ఆనందం. థ్యాంక్ యూ సుధాకర్ గారు. అంటే మీరు వెనకాడుకు వేయకూడదు. నేను కూడా ఇక్కడ 7 ఎకరాలు కొంటున్నాను ఇక్కడ మాకు దగ్గర మామిడి తోట. అలాంటి చోట మీకు ఏర్పాటు చేయగలను, ఆ తోట మీకే ఇవ్వగలను. ఖచ్చితంగా అండి. మేము మీకు గెట్ బ్యాక్ అవుతాం. పేరు ఏంటండి? శేఖర్ అండి. శేఖర్ గారు ఎక్కడండి ఇప్పుడు ఇది మార్కెట్ ఎక్కడ పండిస్తున్నారు? ప్రజెంట్ హొసూరు, మదనపల్లి అటుపక్క ఉన్నాయండి. ఓకే మంచి ప్లేస్ అండి మదనపల్లి. ఒకప్పుడు చాలా మంది తెలీదు. శానిటోరియం గ్రేటెస్ట్ ప్లేస్ మదనపల్లి అంటే అది సినిమాలు కూడా నాగేశ్వరరావు వచ్చే ఆ శానిటోరియం మీద. థ్యాంక్ యూ సార్. ఆ స్క్రీన్ పై కనిపించే నంబర్ ఏదైతే 7997999179కి కాల్ చేసి మీరు మళ్ళీ కూడా మాట్లాడవచ్చు. అంటే ఏ విధంగా చేస్తూ ఉన్నారు నా అంశం గురించి. అట్లాగే ఇప్పుడు సార్ ఇప్పుడు ఆల్ ఓవర్గా ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఇంత తక్కువలో అంటే ఎట్లా ఏ విధంగా సాధ్యం, ఏం చేస్తారు అంటే ఫ్రెష్ కూరగాయలు ఏ విధంగా? ఇప్పుడు ఈ అగ్రికల్చర్ అనేది అందరూ కూడా ఒక కార్పొరేట్ సెక్టార్లో చూస్తున్నారండి. కార్పొరేట్ సెక్టార్స్ అనేది గ్రౌండ్కి వెళ్ళలేవు. సో ఇప్పుడు గ్రౌండ్ నుంచి మనం ఒక స్ట్రక్చర్ని బిల్డ్ చేసాము ఇక్కడ. సో ఎక్కడెక్కడైతే ఎఫ్పిఓస్ అవసరం అవుతాయో అక్కడ ఎఫ్పిఓస్ చేసాము, ఎక్కడైతే ఎల్ఎల్పీస్ అవసరం అవుతాయో అక్కడ ఎల్ఎల్పీస్ చేసాము. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ అంతా మేమే బిల్డ్ చేసాము. సో మేము ఇంకొక పర్సన్ నుంచి కొనాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రతి ఒక్క చోట మా మేనేజ్మెంటే ఉంటుంది, మా ట్రాన్స్పోర్టేషనే ఉంటుంది, మా డెలివరీనే ఉంటుంది. సో ఇప్పుడు ఇంత చైన్ మేము తీసుకురావడం వల్ల ఏమైపోతుంది, ఇక్కడ ఎవరైతే మార్కెట్లలో వ్యవస్థలలో డబ్బులు తింటున్నారో వీళ్ళందరికీ ఇప్పుడు ఇది లేకోకుండా డైరెక్ట్గా మాకే ఇది అయిపోతుంది. కాబట్టి మేము ఇంత ప్రైస్కి ఇవ్వగలమని చెప్పేసి మేము ఇది చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా వివరంగా చెప్పినారు. అంటే మీరు ప్రత్యేకంగా అంటే తాజా కూరగాయలను అందించడం, అట్లాగే ఏదైతే వేస్టేజ్ని మళ్ళీ తిరిగి ఎట్లా యూటిలైజ్ చేయాలి, పర్యావరణానికి సంబంధించి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది వాళ్ళ నెల తల్లి లైవ్ కార్యక్రమం. నమస్తే.